రేవంత్ రెడ్డికేమో రాజకీయ ప్రాణ సంకటం. అదే సందర్భంలో మరికొంతమంది నాయకులకేమో అక్కడ రేవంత్ దెబ్బతినాలని కోరుకున్నాడు. జూబ్లీ హిల్స్ విషయంలో వెన్నుపోట్ల సమస్యే కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుంది. ఎందుకు అంటే రేవంత్ దిగాలంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడాలి. కాంగ్రెస్ ఓడనీయకుండా చూసుకుంటే రేవంత్కి ఇప్పట్లో ప్రాబ్లం లేదు. స్థానిక ఎన్నికలే నెక్స్ట్ పరీక్ష. స్థానిక ఎన్నికల్లో కూడా సక్సెస్ అయ్యాడంటే ఇక 5 ఏళ్లలో అతన్ని దించేదే లేదు. ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డికి సీఎం కావాలని ఉంది. 2 టర్మ్లో నేనే అయిపోతానంటారు. జగ్గారెడ్డి ఒకవేళ నెక్స్ట్ ట్రిప్ మా ఆవిడని పెట్టి ఆ తర్వాత నేనే వచ్చి ఆ తర్వాత తను సీఎం కావాలనుకుంటారు. కోమటిరెడ్డి తను కావాలనుకుంటారు. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు కొద్దిగా పక్కకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదంతా ఒక ఎత్తు, పొంగులేటికి అవ్వాలని. అయితే వీళ్ళే రైట్ చేసినటువంటి బీసీ సెంటిమెంట్ కారణంగా భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి ఆల్రెడీ బీజేపీ అనౌన్స్ చేసేసింది. కాబట్టి ఇక వీళ్ళు కూడా చేయక తప్పదు. అందులో 42% రిజర్వేషన్స్ ఈ డ్రామాకి ఎండ్ పడాలంటే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రిని చేయాలి. ఇప్పుడు అక్కడ బీసీ నాయకులు దానికోసం వెంటపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్లో గెలిపించుకోవడం కోసం ఓవైసీని ఒప్పించగలిగాడు. ఓవైసీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి పక్కకి తప్పుకున్నాడు. ప్లస్ క్రిందసారి ఎంఐఎం తరపున చేసిన నవీన్ యాదవ్ ఇప్పుడు క్యాండిడేట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ గెలుపు చావో రేవో ఎవరికయ్యా అంటే రేవంత్కి.